తొలిగండం తప్పితే 90 ఏళ్లని సామెత. అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎట్టకేలకు జమిలీ బిల్లులను ఎగువ సభ ఆమోదించింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇక విస్తృత సంప్రదింపులు జరపడమే తరువాయి. జమిలీ ఎన్నికల నిర్వహణకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ, వాద ప్రతివాదాల తర్వాత బిల్లులకు అనుకూలంగా 269 మంది సభ్యులు, వ్యతిరేకంగా 198 మంది ఓటు వేశారు. కాంగ్రెస్ సహా ఇండీ కూటమి పార్టీలు జమిలీ బిల్లులను నిర్ద్వందంగా తిరస్కరించాయి. కూటమి బయట ఉన్న పార్టీల్లో కొన్ని ఆమోదించాయి, మరికొన్ని వ్యతిరేకించాయి. ఆదిలోనే హంసపాదుల తొలి ప్రయత్నంలోనే 3/2 మెజారిటీ లభించకపోవడంతో బిల్లు ఆమోదం అసాధ్యమనే సంబరంలో ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు. 3/2 మెజారిటీ అంటే 461 మంది సభ్యుల్లో 307 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయాలి. అది జరగలేదు. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు సభా ప్రవేశానికి 3/2 మెజారిటీ అక్కర్లేదు. అయినా సరే అలాంటి లెక్కలేవో వేసుకొని ఆనందించడం వాటికి అలవాటు. 2 బిల్లులు జేపీసీకి వెళ్లిన తర్వాత కాంగ్రెస్ తొండివాదనకు దిగింది. దేశంలోని అనేక పార్టీల సమ్మతి లేకుండా ఎలా సాధ్యమంటూ చిత్రమైన వాదనను తెరపైకి తెచ్చింది. అంకగణితం ఆశించినంత అనుకూలంగా లేదని తెలిసినా అధికార ఎన్డీఏ జమిలీ బిల్లులు ప్రవేశపెట్టిందంటే దీని వెనుక ఏదో వ్యూహాన్ని రచించి ఉండొచ్చనే భయం కూడా ప్రతిపక్షాలను వెంటాడుతోంది. 370 అధికరణం రద్దు తరహాలో అనూహ్య పరిణామాల మధ్య జమిలీ బిల్లులు ఆమోదం పొందితే తమ భవిష్యత్తేంటనే బెంగ ఇండీ కూటమి పార్టీలను వేధిస్తోంది. ఇంతకు జమిలీ బిల్లులు ఆమోదం పొందుతాయా లేదా ఈ సందేహమే. దీని వెనుక ఉన్న అంకగణిత రహస్యమే దేశంలోని పార్టీలకు, పొరుగు దేశాల్లోని ప్రభుత్వాలకు నిద్ర లేకుండా చేస్తోంది. మోహరింపుల విద్యలో, లెక్కల మతలబును అంతుచూసే చాణక్యంలో బీజేపీ చతురత అంతా ఇంతా కాదు. అందుకే ప్రతిపక్షాలకు అంత భయం. ఏవో అంతుచిక్కని మద్దతు లెక్కలుంటే తప్ప బీజేపీ గోదాలోకి దిగదు. దిగిందంటే ఒడ్డుకు లాగేయడం ఖాయం. బీజేపీ సంకల్ప బలాన్ని, దూకుడు స్వభావాన్ని చూస్తే లోపాయికారి సమ్మతికి సంబంధించిన అంగీకార పత్రాలేవో కమండలంలో ఉండవచ్చు. అదే గనక నిజమైతే రాబోయే 2 ఏళ్ల కాలం పాటు దేశ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా, జనరంజకంగా ఉంటాయి. గడిచిన 10 ఏళ్లుగా జమిలీపై మోదీ, షా ద్వయం అనేక కసరత్తులు చేసింది. ఆనాక మాత్రమే సభ తరలింది. ఉభయ సభల్లో అధికార, విపక్షాల బలాబలాలేంటో చూద్దాం. జమిలీ బిల్లు ఆమోదం పొందాలంటే 543 మంది సంఖ్యాబలమున్న పార్లమెంటులో 362 మంది సభ్యుల మద్దతు అవసరం. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో 293 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండీ కూటమిలో 232 మంది సభ్యులు ఉన్నారు. బిల్లు ఆమోదం కోసం ఎన్డీఏ కూటమికి అదనంగా 69 మంది సభ్యుల మద్దతు కూడగట్టాలి. అంటే ఎన్డీఏలో లేని పార్టీల సహకారం తీసుకోవాల్సి వస్తుంది. రాజ్యసభలో 231 మంది సభ్యులు ఉన్నారు. బిల్లుల ఆమోదానికి ఎన్డీఏ కూటమికి 154 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి 113 మంది సభ్యులు ఉన్నారు. అదనంగా 6 నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. 2 స్వతంత్రులు కూడా ఉన్నారు. మొత్తంగా 121 మంది సభ్యులు ఎన్డీఏ పక్షానికి ఉన్నారు. ఇండియా కూటమికి 85 మంది సభ్యులు ఉన్నారు. స్వతంత్ర ఎంపీ కపిల్ సిబాల్ కూడా ఇండీ కూటమిలో లెక్కేస్తే 86కు చేరుతుంది. వైసీపీతో పాటు బిజు జనతాదళ్, బీఆర్ఎస్ల మొత్తం సభ్యుల సంఖ్య 19 మంది ఎంపీలు. ఏఐఏడీఎంకే తరపున 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బీఎస్పీ తరపున 1 ఉన్నారు. మాయావతి జమిలీ బిల్లుకు ఇప్పటికే మద్దతు ప్రకటించారు. రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి ఎన్డీఏలో భాగం కాని పార్టీలను బీజేపీ ఒప్పించాల్సి ఉంది. ఈ లెక్కన చూస్తే బిల్లు ఆమోదానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. ఎన్డీఏ కూటమికి సాధారణ మెజారిటీ ఉన్నప్పటికీ కొన్ని సవరణలకు 3/2 మెజారిటీ అవసరం. ఆ కూటమికి అంత మెజారిటీ లేదు. ఇదంతా తెలిసి బీజేపీ ఎందుకు జమిలీ బిల్లు విషయంలో ముందడుగు వేసినట్టు అనే సందేహమే ప్రతిపక్షాలను వేధించుకు తింటోంది. ఇండీ కూటమి సభ్యులను లోపాయికారిగా మచ్చికగాని చేసుకుందా? రాజ్యసభలో బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది? ఈ ప్రశ్నల చుట్టూ ప్రతిపక్షాల చర్చలు సాగుతున్నట్లు అర్థమవుతోంది. జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి తొలగించేందుకు ఉద్దేశించిన 370 అధికరణం రద్దు సమయంలో విపక్ష ఎంపీలు కూడా లోపాయికారిగా మద్దతు పలికారు. ఇందుకోసం బీజేపీ ముందుగానే రాజ్యసభ సభ్యులను మచ్చిక చేసుకుంది. జ్యోతిరాదిత్య సింధియా తర్వాత కాలంలో బీజేపీలో చేరి కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించుకున్నారు.
ప్రస్తుతం సమాచార శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మిలింద్ దేవరా షిండే వర్గం శివసేనలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత అనిల్ శాస్త్రి, రాయ్ బరేలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితి సింగ్ సైతం 370 అధికరణం రద్దుకు జై కొట్టారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు చీఫ్ భువనేశ్వరి కలిత 370 అధికరణం విషయంలో హస్తం పార్టీ వైఖరిని నిరసిస్తూ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాను సమర్పించారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానం హతాశురాలైంది. ఈ అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ జమిలీపై అనేక భయాలతో సతమతమవుతోంది. కాంగ్రెస్ సహా ఇండీ కూటమి పార్టీలో అంతర్గత విభేదాలు, వర్గ కుమ్ములాటల కారణంగా చాలా మంది నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించి బెంగతో ఉన్నారు. అలాంటి వారినేమైనా బీజేపీ చేరదీసే అవకాశాన్ని కూడా కాదనలేం. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి ఓ మాజీ ఎంపీ సహా 15 మంది సీనియర్ నేతలపై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేసింది. కీలక బిల్లులు ప్రవేశపెట్టే ముందు బీజేపీలోని కోర్ టీం సాధ్య అసాధ్యాల గురించి సుదీర్ఘమైన కసరత్తు చేస్తుంది. ఈ బృందంలో అమిత్ షా కీలకంగా వ్యవహరిస్తారు. కసరత్తు సమయంలోనే మోహరింపుల గురించి, పావులు కదిల్చే వ్యూహాల గురించి కూలంకషంగా చర్చిస్తారు. ఈ దృష్ట్యా చూస్తే జమిలీ బిల్లులు ఆమోదం పొందినా ఆశ్చర్యం లేదంటారు రాజకీయ విశ్లేషకులు. జమిలీ బిల్లులకు ఆమోద ముద్ర లభిస్తే ఏమవుతుంది? ఇది ఇప్పుడు మరింత ఆసక్తి కలిగించే సందేహం. బిల్లు ప్రకారం దేశంలో జమిలీ ఎన్నికలు 2034 నుంచి జరిగే అవకాశం ఉంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం సంతరించుకున్న తర్వాత జరిగే సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడే లోక్సభ తొలి సీటింగ్ డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందంటారు నిపుణులు. అపాయింటెడ్ డే రోజు తర్వాత ఏర్పడిన అన్ని శాసనసభలు కూడా లోక్సభ కాలపరిమితితో పాటే ముగుస్తాయి. ఆ తర్వాత నుంచి లోక్సభ, శాసనసభలకు జమిలీ ఎన్నికలు జరుగుతాయి. లోక్సభ కానీ అసెంబ్లీ కానీ పూర్తి కాలం ముగియక ముందే రద్దయితే వాటికి 5 ఏళ్ల కాలంలో మిగిలిన సమయానికే ఎన్నికలు జరుగుతాయని బిల్లు పేర్కొంది. ఈ ప్రాతిపదికన చూస్తే జమిలీ విధానం 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఆచరణలోకి వస్తుంది. 2029 మేలో ఎన్నికలు జరుగుతాయనుకుందాం. ఫలితాల తర్వాత ఏర్పడే 19వ లోక్సభ మొదటి సమావేశాల తేదీని జూన్ 1గా రాష్ట్రపతి నిర్ణయిస్తే ఆ తర్వాత ఏర్పడే శాసనసభల గడువు లోక్సభ గడువుతో పాటే ముగుస్తుంది. ఈ ప్రాతిపదికన చూస్తే ఈ మధ్య కాలంలో ఎన్నికలను పూర్తి చేసుకున్న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలకు ఎలాంటి తకరారు ఉండదు. 2004 నుంచి ఈ రాష్ట్రాల ఎన్నికలు లోక్సభలో ఎన్నికలతో పాటే జరుగుతున్నందున 2029, 2034లోనూ అదే విధానం కొనసాగే అవకాశం ఉందంటారు నిపుణులు. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లకు తదుపరి అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2028 నవంబర్, డిసెంబర్లో జరుగుతాయి. యథావిధిగా జరిగితే ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు 2033 వరకు కొనసాగుతాయి. 2029లో ఏర్పడే 19వ లోక్సభ కాలపరిమితి 2034 మేలో ముగుస్తుంది. కాబట్టి 2033లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 2034 లోక్సభ ఎన్నికలకు మధ్య ఏర్పడే 6 నెలల వ్యవధికి రాష్ట్రపతి పాలన విధించడమో, అసెంబ్లీ గడువు పెంచడమో జరిగే అవకాశం ఉందంటారు నిపుణులు. 2028 మే, జూన్ నెలల్లో ఏర్పడే కర్ణాటక, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ శాసనసభల గడువు 2033 మే, జూన్లలో ముగుస్తాయి. అలాగే 2034తో జరిగే లోక్సభ ఎన్నికలతో వీటికి ఏడాది వ్యవధి ఉంటుంది. కాబట్టి ఆ ఏడాదికే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా లేదా మరేదైనా ప్రత్యామ్నాయం సూచించడం, గడువు పెంచడంతో పాటు రాష్ట్రపతి పాలన అనే తరుణోపాయం ఎలాగూ ఉండనే ఉంది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి మార్గాలను సూచిస్తారనేది తేలాల్సి ఉంది. మొత్తంగా దేశ చరిత్రలో అత్యంత కీలక బిల్లులను ఉభయ సభల ముందుకు తెస్తున్న మోదీ ప్రభుత్వం ఊహకందని వ్యూహం, ఎత్తుగడలతో రాజకీయ మైదానాన్ని అతలాకుతలం చేస్తోంది. జమిలీ బిల్లులకు ఆమోదం లభిస్తే తదుపరి వక్ఫ్ బిల్లు కూడా అదే తోవలో సమ్మతిని పొందుతుందా అనేది వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.